ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని చూడండి లేదా కంటెంట్ని చూడండి. ఆ కంటెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఇది మన నిఫ్టీ 50 చార్ట్ డైలీ టైం ఫ్రేమ్లో. సో మనం లోవర్ టైం ఫ్రేమ్లోకి లైక్ ప్రతిసారి మనం ఆల్మోస్ట్ 5 minutes 15 minutes లేదంటే 1 hourly టైం ఫ్రేమ్ ఇలా మనం చూస్తుంటాం కదా. సో ఒకసారి మనం హైయర్ టైం ఫ్రేమ్లో అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో దట్ ఏంటంటే మీ అందరికీ ఒక క్లారిటీ అయితే మనకు వస్తుంది. సో బేసిక్గా మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మనకి ఇక్కడ చూడండి, ఇది మనకి మైనర్ వేవ్లో మనకి 1 2 మనకి థర్డ్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అవ్వలేదు. సో మైనర్ వేవ్లో మనకి మళ్ళీ సబ్ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి ఇది మనకి మైనట్ వేవ్. సో మైనట్ వేవ్లో మనకి ఇది 1 2 అండ్ మనకి 3 4 అనేది ఫామ్ అనేది అయ్యి మనకి ఇప్పుడు 5th వేవ్ అనేది మనకి స్టార్ట్ అనేది అయ్యింది. సో 5th వేవ్లో మనకి మోస్ట్ ప్రాబబ్లీ మార్కెట్ ఒకవేళ అప్సైడ్ కనుక మనకి వెళ్తున్నట్టయితే ఇది అప్రాక్సిమేట్లీ మనకి 24,842 వరకు అయితే మనకి వెళ్ళాలి. అక్కడ మనకి 5th వేవ్ అనేది ఎండ్ అయిపోతుంది. అంటే మైనట్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయి అక్కడ థర్డ్ వేవ్ ఆఫ్ మైనర్ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ మనకు కరెక్షన్ అయితే మనకి వస్తుంది ఈ 24,840 నుంచి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి ఇంకొంచెం అప్సైడ్ అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ అనేది తీసుకొని ఇక్కడ మనకి ఎండింగ్ డయాగ్నల్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో అదే కన్ఫర్మ్గా నేను చెప్పట్లేదు, ఎండింగ్ డయాగ్నల్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో కొన్ని సార్లు ఏంటంటే మనకి ఎండింగ్ డయాగ్నల్ కాకుండా నార్మల్ ప్యాటర్న్ మనకి ఫామ్ అవుతుంటే లేదంటే మనకి సింగులర్ వేవ్ లాగా మనకి ఫామ్ అవుతున్నట్టయితే మోర్ దెన్ 24 ఇది దాటి మనకి ఈ వేవ్ని దాటి ఇంకొంచెం అప్సైడ్కి మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఒకవేళ ఇంకా పైకి కనుక మనకి వెళ్తున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి 25,684 లెవెల్స్ వరకు అయితే మనకి వెళ్ళచ్చు. సో కొంచెం ఇక్కడ మనకి ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇది యాక్చువల్గా మనకి లోవర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇది 4th వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయి 5th వేవ్ కోసం ఇక్కడ కూడా మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్తుంది. ఇక్కడ మనము హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఇది 1 2 ఇది మనకి 3 4 అనేది అయిపోయింది అండ్ మనకి ఇక్కడ నుంచి మనకి పైకి అయితే మనకి వెళ్ళాలి. సో అంటే లైక్ అది మనకి ఎప్పుడు మనకి అప్సైడ్కి వెళ్తుంది అన్నదే కొంచెం మనం వెయిట్ అండ్ వాచ్ అయితే మనం చేయాలి. సో ఇంకా మనం చూసుకుంటే మనకి ఇది 1 2 దాని తర్వాత 1 2 3 4 5 ఇది మనకి థర్డ్ వేవ్ అనేది అయిపోయింది. సో ఆ విధంగా కూడా మనం కౌంట్ చూసుకున్నా కూడా మనకి థర్డ్ వేవ్ అనేది ఇక్కడ అయిపోయి మార్కెట్లో ఇక్కడ మనకి టైం బేస్డ్ కరెక్షన్ అయితే మనకు వస్తుంది. సో టైం బేస్డ్ కరెక్షన్ చూసుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ రేపటికి అనేది ఎండ్ అనేది అయిపోయి సో మనకి రేపు ఇందులో నుంచి మనకి ఒక బ్రేక్అవుట్ అయితే మనకి రావాలి అప్ సైడ్కి. మోస్ట్ ప్రాబ్లీ డౌన్ సైడ్కి అయితే రాదు మ్యాక్సిమము. ఒకవేళ వచ్చినా కూడా మనకి ఈ లెవెల్స్ ఏదైతే మనకి ఉందో సపోర్ట్ లెవెల్ ఇక్కడ చూసుకుంటే 23,256 ఇదే మనకి సపోర్ట్ లాగా అయితే మనకు ఉంటుంది. కానీ మనకి బ్రేక్అవుట్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్ వన్స్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి ఫస్ట్ వేవ్ అనేది అయిపోతుంది, సెకండ్ వేవ్ అనేది ఎండ్ అనేది అవుతుంది కదా. సెకండ్ వేవ్ ఎండ్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి బ్రేక్అవుట్ అనేది ఇస్తుంది కదా. అందులో మనం లాంగ్ పొజిషన్స్ని తీసుకొని మనం 5th వేవ్ ఎండింగ్ వరకు మనం ఇందులో అంటే ఆ ర్యాలీలో అయితే మనం పార్టిసిపేట్ అయితే చేయొచ్చు నిఫ్టీలో. సో ఇది నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే ఇది చూడండి, మనకి ఏదైతే మనకి ప్రైమరీ వేవ్ ఉందో మనకి ప్రైమరీ వేవ్ మనకి సర్కిల్ కనిపిస్తుంది కదా, మనకి ప్రైమరీ వేవ్ అది. సో ప్రైమరీ వేవ్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇది 1 2 దాని తర్వాత మళ్ళీ మనకి 3 4 అన్నది అయిపోయింది. మనకి 5th వేవ్ అయితే మనకి రన్ అనేది అవుతుంది. సో 5th వేవ్లో ఇప్పుడు మనకి చూసుకుంటే ఇది మనకి 1 ఇది మనకి 2 దాని తర్వాత ఇది 3 4 అండ్ మనకి 5th వేవ్లో మళ్ళీ మనకి 5th వేవ్ అయితే మనకు ఉంది. సో చాలామంది ఏమంటున్నారంటే ఇది 5th వేవ్లో మనకి ఇది లీడింగ్ డయాగ్నల్. సో లీడింగ్ డయాగ్నల్ తర్వాత మనకి ఇక్కడ కరెక్షన్ అనేది వచ్చి దాని తర్వాత మనకి చాలా మార్కెట్ అనేది చాలా పైకి అనేది వెళ్ళిపోతుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. సో నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే కూడా అక్కడ మనకి థర్డ్ వేవ్లో 5th వేవ్ అనేది నడుస్తుంది, అది అయిపోయిన తర్వాత కరెక్షన్లోకి పోతుంది. కానీ ఇక్కడనేమో మనకి ఎండింగ్ డయాగ్నల్ 5th వేవ్లో మనకి ఎండింగ్ డయాగ్నల్ ప్యాటర్న్ ఆల్రెడీ ఎండ్ అనేది అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మనకి 3 వేవ్ ప్రకారం చూసుకుంటే ఇది మనకి అయిపోయింది ఇది. సో దీని తర్వాత మనకి మార్కెట్ మేజర్ కరెక్షన్ అయితే మనకి రావాలి. ఎందుకంటే ప్రైమరీ డిగ్రీలో మనకి కరెక్షన్ ఇంపల్స్ వేవ్ అనేది మనకి అయిపోయింది అంటే దాని తర్వాత కరెక్షన్ అనేది చాలా దరిద్రంగా అనేది మనకు వస్తుంది. అది మనకి ఆల్మోస్ట్ ఒక 2 to 3 years కూడా మనకి టైం అనేది పడుతుంది అన్నట్టు. సో అది మనకి ఇక్కడ మనకి ప్రైమరీ డిగ్రీ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇది ఒకవేళ ఇదే మనకి 5th వేవ్ అని మనం అనుకుంటే ఇది మనకి చాలా చిన్న వేవ్. ఇది యాక్చువల్గా మనకి ఈ లెంత్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది మనకి ఫస్ట్ వేవ్. ఇది మనకి ఫస్ట్ వేవ్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది.
కానీ ఇది లాగ్ స్కేల్‌లో మనం చూసుకుంటే మనకిది చాలా చిన్నగా అయితే మనకు కనిపిస్తుంది. అంటే పర్సెంటేజ్ బేసిస్‌లో కూడా చూసుకుంటే ఇది మనకి చాలా చిన్నగా అయితే మనకుంది. దీనితోని కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఆహ్, ఇక్కడుంది. సో, పర్సెంటేజ్ బేసిస్‌లో చూసుకున్నా మనకిది ఓన్లీ 200% మనకి ర్యాలీ ఉంది. కానీ ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి చూసుకుంటే ఆల్మోస్ట్ 1300% ర్యాలీ అయితే మనకుంది. సో, 1300% ర్యాలీ ఉంది. సో, కానీ మనం ఇక్కడ చూసుకుంటే ఇది 1:1 రేషియోలో అని మనం అనుకుంటే ఇది మనకి 1300% ర్యాలీ పెట్టుకుంటే మనకు ఆల్మోస్ట్ 2,22,000 2,60,000 టార్గెట్ అయితే మనకి ఇస్తుంది. సో, మరీ అంత ఎక్స్టెండెడ్ వేవ్ అయితే ఉండకపోవచ్చు. కానీ అట్‌లీస్ట్ ఒక 60,000-70,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. కానీ అంటే లైక్ మనకిది లీడింగ్ డయాగ్నల్ ఒకవేళ మనం ఇది ఫిఫ్త్ వేవ్‌లో మనకి లీడింగ్ డయాగ్నల్ అని అనుకుంటే దీని తర్వాత మళ్ళీ మనకి కరెక్షన్ అన్నది వచ్చి దాని తర్వాత చాలా స్లోగా మార్కెట్ అయితే మనకి అప్‌సైడ్‌కి అయితే మనకి వెళ్తుంది. ఒకవేళ అది లీడింగ్ డయాగ్నల్ కాదు, ఇదే మనకి ఎండింగ్ డయాగ్నల్ కింద కన్సిడర్ చేసుకుంటే నిఫ్టీ అనేది మార్కెట్ అప్‌సైడ్‌కి వెళ్తుంది. ఇది మనకి లైక్ సైడ్‌వేస్ మార్కెట్‌లో అంటే కిందకి పైకి, కిందకి పైకి అంటే మనకి ఫ్లాట్ కరెక్షన్స్ అండ్ లేదంటే ట్రయాంగిల్ కరెక్షన్సే మాక్సిమం లేదంటే 333 కాంబినేషన్‌లో మనకి ఒక 2-3 ఇయర్స్ వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్యాంక్ నిఫ్టీలో. సో, ఇది మనకి కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేస్తుంది. సో, చాలా రోజుల నుంచి నేను ఇది లైక్ కనుక్కోవడానికైతే నేను ట్రై చేస్తున్నాను. లైక్ ఏదైతే నేను అనాలిసిస్ చేస్తున్నానో నాది కరెక్ట్‌గానే ఉందా? లేదంటే వేరే వాళ్ళది కూడా కరెక్ట్‌గా ఉందా? లేదా? అన్నది నేను చూస్తున్నాను. సో, మెయిన్ డిఫరెన్స్ ఇక్కడనే వస్తుంది. నేను ఎండింగ్ డయాగ్నల్ దగ్గర ఉన్నాను. వాళ్ళేమో లీడింగ్ డయాగ్నల్ దగ్గర ఉన్నారు. ఒకవేళ ఇది లీడింగ్ డయాగ్నల్ అయితే నేను మీకు ఆల్రెడీ టార్గెట్స్ చెప్పాను. చాలా ఎక్కువైతే మనకొచ్చేస్తుంది. ఒకవేళ ఎండింగ్ డయాగ్నల్ అయితే మార్కెట్ కంప్లీట్‌గా సైడ్‌వేస్‌కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో, కొంచెం కాషియస్‌గా అయితే ఉండండి. అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేవాళ్ళు కూడా కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. అండ్ ఫ్యూచర్‌లో అంటే లైక్ ఇప్పుడు లే ఆఫ్స్ అవ్వడము అండ్ కొంచెం ఈ గొడవలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి కొంచెం డౌట్‌ఫుల్‌గా అయితే ఉంది. జియోపొలిటికల్ ఈవెంట్స్ అవన్నీ కూడా. సో, దానివల్ల కూడా మార్కెట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, అందుకే కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది మార్కెట్‌లో. సో, చూసాము లైక్ ఏది అంటే లైక్ ఏ వేవ్స్ అన్‌ఫోల్డ్ అవుతుందని చెప్పేసి. సో, ప్రస్తుతానికి ఇందులో మనకి చూసుకుంటే కొంచెం మార్కెట్ ఇనిషియల్‌గా అయితే కొంచెం అప్‌సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇది. దీని ప్రకారంగా చూసుకుంటే మనకిది. సో, ఈ ఈ దీని ప్రకారంగా చూసుకున్నా కూడా మనకిది ఫిఫ్త్ వేవ్‌లో ఇంకా ఇది ఫిఫ్త్ వేవ్ అనేది ఎండ్ అనేది అవ్వలేదు. ఇంకొంచెం ర్యాలీ అయితే మనకుంది. మనకిది ఫిఫ్త్ వేవ్‌లో మనకి డబ్ల్యూఎక్స్‌వై ప్యాటర్న్. సో, వై ప్యాటర్న్ కొంచెం మనకి మార్కెట్ అప్‌సైడ్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అప్రాక్సిమేట్‌లీ 52,600 సంథింగ్ అక్కడి వరకు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, 52,600, 52,500 అని అంటే మనకి ఈ మన నిఫ్టీలో కూడా అదే లెవెల్స్‌లో మనకి ఈ ఫిఫ్త్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోతుంది మైనట్ వేవ్‌లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ థర్డ్ వేవ్ కూడా మనకి మైనర్ వేవ్‌లో కంప్లీట్ అనేది అయిపోతుంది. సో, దాని తర్వాత కరెక్షన్ అనేది వస్తుంది. సో, ఆ కరెక్షన్‌లో మార్కెట్ డౌన్ సైడ్‌కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి డౌన్ సైడ్‌కి అయితే మనకు వస్తుంది. సో, ఇది కొంచెం నేను లాంగ్ టర్మ్‌కి అయితే చెప్తున్నాను అనాలిసిస్. మన డైలీ అనాలిసిస్ కాకుండా లాంగ్ టర్మ్‌కి అయితే చెప్తున్నాను. సో, లాంగ్ టర్మ్‌కి మనకి మార్కెట్ అప్‌సైడ్‌కే ఉంది కాబట్టి మీరు అంటే ఇనిషియల్‌గా అట్‌లీస్ట్ ఒక 1-2 మంత్స్ వరకు అయితే మనకి బుల్లిష్ సెంటిమెంటే ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే 5-8 వీక్స్ వరకు కూడా మనకి బుల్లిష్ సెంటిమెంటే మనకి కనిపిస్తుంది. సో, మైన్యూట్ వేవ్ అంటే మనకి అప్రాక్సిమేట్‌లీ అంతే 5-8 వీక్స్ వరకు అయితే మనకు ఉంటుంది. సో, 5-8 వీక్స్ అని అంటే మనకి 2 మంత్స్ వరకే మనకొస్తుంది. సో, 2 మంత్స్ వరకు మనం ఇందులో బుల్లిష్ సెంటిమెంట్ కిందనే మనం ప్లాన్ అయితే చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్ ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ అండ్ నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అడగొచ్చు. ఖచ్చితంగా నేను వాటిని క్లారిఫై అయితే చేస్తాను. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.